నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ సంవత్సరం ఏలినాటి శని ఏ ఏ రాశుల వరకు ఉండబోతుంది, ఎలా పీడించబోతుంది, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాది నవగ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా ఫలితాలు ఇస్తాయి. అయితే సూర్యగ్రహమేమో సంవత్సరములో 3 నెలలు అనుగ్రహిస్తాడు, అంటే 90 రోజులు, నెల అట్లా అనుగ్రహిస్తాడు. చంద్రుడేమో ఒక నెలలో 18 రోజులు యోగిస్తాడు. నెలలో 18 రోజులు మనకి అనుకూలంగా ఉంటాడు, మిగతా 12 రోజులు మనం నేర్పిస్తాడు చంద్రుడు. అందుకే ఈ 3 ఫ్లక్చుయేషన్స్ అంటే చంద్రుడు మనస్సు కాబట్టి. అదే కుజగ్రహం అనుకోండి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఏవైతే ఉంటాయో సంవత్సరంలో 120 రోజులు యోగిస్తాయి మనకి. కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ 120 రోజులు మనని అనుగ్రహిస్తారు, మిగతా రోజులు ఏడిపిస్తారు. సో ఈ 5 గ్రహాలు పక్కన పెడితే 2 గ్రహాలు కీలకమైనవి. ఇవి ఏమిటంటే గనక గురుగ్రహము, శనిగ్రహము. గురువేమో 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే, 12 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అదృష్టాన్ని ఇస్తారు. 12 సంవత్సరాల్లో అదృష్టాన్ని, అది కూడా అదృష్టం డిఫరెంట్ మోడ్లో ఇస్తారు, అన్నీ ఒకే మోడ్లో ఇవ్వరు. గురుగ్రహం 2వ స్థానంలో ఉంటేనేమో ధనాన్ని ఇస్తాడు. అదే 5వ స్థానంకి వస్తే జ్ఞానము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషనల్ అండ్ వ్యక్తిగతమైనటువంటి సమర్థతను ప్రసాదిస్తాడు. ఇది 5th ప్లేస్కి వస్తే. 7th ప్లేస్కి వస్తే ఫ్యామిలీ లైఫ్, మ్యారిటల్ లైఫ్, హ్యాపీఫుల్ లైఫ్ అండ్ సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేస్తాడు. అదే 9వ స్థానంకి వస్తే అదృష్టాన్ని ఇస్తాడు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగిపోతాయి జీవితంలో. అదృష్టం అంటే అసలు లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కూడా వెళ్ళిపోవచ్చు 9వ స్థానం గురువు వస్తే. అట్లాగే 11వ స్థానం గురువు వచ్చాడనుకో విపరీతమైన లాభం కలిగిస్తాడు. 2వ స్థానంలో వస్తే ధనం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఈ 5 రకాలుగా గురువు యోగిస్తాడు. కానీ ఏది ఇచ్చినా 12 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు. డబ్బులు ఇచ్చేది ఉంటే 12 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇస్తాడు. అది ఎవరికి ఈ సంవత్సరం అంటే ఈ 2025కి ఎవరికి అంటే వృషభ రాశి వారికి డబ్బులు ఇచ్చేస్తాడు, ఫుల్ డబ్బులు వస్తాడు వృషభ రాశి వారికి. ధనయోగ ప్రాప్తి ఉంటుంది. అదే లాభాలు ఇంకా అన్ని రకాలుగా ఆల్రౌండ్ 5 రకాల లాభాలు ఒక రేంజ్లో ఉంటే ఇస్తాడు. అదేంటి ఏకాదశ స్థానంలో, అది ఎవరికి అనంటే సింహరాశి వారికి 2025. అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాడు. 11 ఇంట్లో వచ్చాడు కాబట్టి అన్ని బెనిఫిట్స్. అదే తులారాశి వాళ్ళకి ఏంటంటే లక్, నిన్ను కింద ఉన్నది ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఇంకా అచీవ్మెంట్స్, గ్రేట్ అచీవ్మెంట్స్ ఇస్తాడు. తులారాశి వాళ్ళకు ఉంది అదృష్ట యోగం. అదే ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళి, పెటాకులు అన్నీ మంచి జరిగిపోతాయి. ఇంకా శుభకార్యాలు చేయడాలు, సుఖాలు, భోగాలు, మంచి ఇంకా జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. శరీరక సుఖాలు మంచి దొరుకుతాయి అన్నమాట, భోగాలు దొరుకుతాయి. ఎవరికి ఈ సంవత్సరం అయితే ధనుసు రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ పవర్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్టేబుల్ అవుతారు, తమను తాను ఒక స్కిల్ పర్సన్గా తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇది అన్నీ 12 సంవత్సరాలకు వచ్చే యోగాలు వీళ్ళందరికీ నేను ఇందాక చెప్పినవి. అదే శని అనుకోండి 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలేమో అదృష్ట యోగాలు ఇస్తాడు. 7.5 సంవత్సరాలు అదృష్ట యోగం ఇస్తాడు. అది డిఫరెంట్ మోడ్లో. ఒక 2.5 సంవత్సరాలు ఎట్లా ఇస్తాడంటే అదృష్టము ఇంకా అహంకారం ఇట్లా పెరిగిపోతుంది అనమాట. అంత డబ్బు సూపర్గా ఇచ్చేస్తాడు. అది ఎట్లాంటి అర్థమైందంటే ఆ 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే మనల్ని మంచిగా ముద్దుగా ప్రేమగా మాట్లాడుకుంటూ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించి 30th ఫ్లోర్ దాకా తీసుకెళ్తాడు. అంటే 30 సంవత్సరాలు కదా, 30th ఫ్లోర్కి తీసుకెళ్తాడు అనమాట. 30 సంవత్సరాలకి తీసుకెళ్ళి మంచిగా ప్రేమగా భుజం మీద అన్ని తట్టి కరెక్ట్గా, అంటే ఏకాదశ స్థానములో శని అయిపోతే ద్వాదశ స్థానంకి వస్తాడు. ద్వాదశ స్థానం లోపల శని రావడం అర్థమైందనంటే ఆ 30వ ఫ్లోర్ నుంచి చలో అని నూకేయడం అనమాట. పని అయిపోయిందని పైకి వచ్చి నూకేస్తాడు. 12వ ఇంట్లో శని రావడం అంటే అర్థం ఏంటంటే 30వ ఫ్లోర్ నుంచి కిందికి నూకేయడం అని అర్థం.
సో మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాల్సిందే. అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరం అయితే అది మేషరాశి వాళ్ళకి. వీళ్ళని ఇప్పటిదాకా తీసుకెళ్ళి 30th ఫ్లోర్ దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, ఇప్పుడు నూకేశాడు పైనుంచి. ఇంకా ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకా కింది దాకా రాలే. ఇంకా మే 15 తర్వాత కింద పడ్డ దెబ్బలు అప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి అనమాట. కిందికి తలిగేది ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నారనమాట మేషరాశి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇంకా శని ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాల మే 15 తర్వాత. ఇందుకోసం అంటే గురువు జరిగిపోతాడు, అప్పుడు శని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ట్రావెలింగ్లో ఉంటే దెబ్బలు దాకవు కదా. సో ట్రావెలింగ్లో గురువు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అర్థం. సో వీళ్ళు కనుక అక్షయ తృతీయ వచ్చి యాగం చేసుకున్నారనుకోండి, వీళ్ళకి పారాచూట్ వేసుకున్నట్టు. ఎవరు? మేషరాశి వారు పారాచూట్ దొరుకుతుంది. లేదంటే టప్ అని భూమికి వేసుకుంటారు, ఇంకా స్టార్ట్ అవుతుంది. అదొక పాట వేసుకోవచ్చు అనమాట. అదేదో పాట ఉంటుంది కదా, నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అని మంచి పాట వేసుకోవచ్చు అనమాట. ఎవరికి? మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి మే 15 తర్వాత ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. 30 ఏళ్ల తర్వాత 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు శని. 7.5 సంవత్సరాలు యోగిస్తాడు. ఎలా యోగిస్తాడు అంటే 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ యోగిస్తాడు. అంటే 30 ఏళ్లలో ఎవ్రీ ఒక 10 ఇయర్స్కి ఒక్కసారి గ్యాప్ ఇచ్చుకుంటూ లెక్కిస్తాడు. కానీ ఏడిపించడం మాత్రం కంటిన్యూ 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. సో శని మొత్తము తన యొక్క పీరియడ్లో 30 ఏళ్ళ ఒక సైకిల్ మొత్తం, ఒక ఏదైతే జొడాక్ సైన్ మొత్తం తిరగాలంటే రాశిచక్రం మొత్తం తిరగడానికి శనిగ్రహానికి 30 ఏళ్ళు టైం పడుతుంది. కానీ ఆ 30 ఏళ్లలో ఆయన యోగించేది మాత్రం 7.5 సంవత్సరాలు. ఆయన విపరీతంగా పిండి పిప్పి వేసేది 7.5 సంవత్సరాలు. ఇంకా రిమైనింగ్ ఏదైతే టైం ఉంటుందో 15 ఇయర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఏడిపిస్తాడు. సో ఏడిపించే గ్రహం శనిగ్రహమే. కాకపోతే నిన్ను కరెక్ట్ రైట్ ఇయర్స్ వేలో కూర్చోబెడతాడు. నీకు మంచి టీచర్ నిన్ను చిన్నప్పుడు నీకు బాగా నేర్పించి బాగా కొట్టి చేసి నీకు నేర్పిస్తే ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువుని తిట్టుకొని ఉండొచ్చు. కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఈజ్ మై రైట్ గురువురా, ఆ రోజు ఆయన నన్ను భర్త పెట్టి కొట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండకపోతుండే. అప్పుడు ఆయన ఫార్మల్స్ నాకు గట్టిగా నేర్పించింది కాబట్టి వాళ్ళు నేను ఈ పొజిషన్ అని చెప్పుకునేది ఎవరు అంటే శనిగ్రహమే. ఈజ్ ద రైట్ గురువు అనమాట. కాకపోతే అందరూ ఆయన నచ్చ చెప్పి గోరు ముద్దలు పెట్టే రకం కాదు, వాతలు పెట్టి మరీ పని నేర్పిస్తాడు. సో అదే ఏలినాటి శని అంటే. ఏలినాటి శని 3 రకాలు ఉంటుంది. ఒకటి నెత్తి మీద శని ఉంటాడు. 12వ స్థానంకి వస్తే శని నెత్తి మీదకి వచ్చినట్టు లెక్క. శని నెత్తి మీదకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే అహంకారం పెరిగిపోతుంది, కోపం వస్తుంది, అత్యాశ పెరుగుతుంది, లిటిగేషన్, ల్యాండ్లు కొంటారు, సెటిల్మెంట్స్ వేసుకుందామని అనుకుంటారు, ఏదో చేస్తామంటారు. తీరాను అగ్రిమెంట్ చేసుకొని సేల్డీడ్ చేసుకున్నాక వాడు వస్తాడు. మధ్య ఒకటి జరిగింది, వాళ్ళు దుర్మార్గులు మొత్తం అంతా గ్యాంగే. అది ఏం చేస్తారు, ఒక మంచి ల్యాండ్ చూపిస్తారు, అమ్మేస్తారు, ల్యాండ్ సేల్డీడ్ అయిపోతుంది, డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు మొత్తం ప్రీ ప్లాన్గా ఉంటారు, ఆల్రెడీ వాడికి అగ్రిమెంట్ చేసి ఇస్తారు ఎవడికో వాడి ఫ్రెండ్కే. వీడు మొత్తం కొనుక్కున్నాక వీడు డబ్బులు తీసుకున్నాక 15 రోజులకు వస్తాడు వాడు. వీడు ఇంకెందుకు కొనుక్కున్నా ఇట్లా అని అనుకునేసరికి వాడు ఏదైనా పని చేస్తాడా, ఇంక దాని మీద ఇంకా పెట్టుబడి పెడతాడా అని చూసినప్పుడు అప్పుడు వాడు వస్తాడు, నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వాడు కేసు ఇస్తాడు వీడి మీద. వీడు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేసి నీకు ఎట్లా అమ్ముతాడు అంటాడు. కథం, బాయ్ బాయ్, ఇంకా అయిపోయి. ఇక వాడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇంకా అయితే వీడికి సెటిల్మెంట్కి వీడు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కేసు నడుస్తూ ఉంటుంది. ఇక తేలదు, ఇంకా లైఫ్ అయిపోద్ది, జీవితం అయిపోతుంది. సో ఈ విషయంలో భారతదేశంలో చట్టాలు చాలా మారాలి. అట్లా మారకపోతే కష్టం. కానీ ఇట్లా ఉంటాయి. ఈ ఏడికించి ఇరుకులు పడతారబ్బా. ఎవరు? ఏలినాటి శని బిగినింగ్ అయింది అని అంటే 2.5 సంవత్సరాలు ఉన్నాయన్నీ పోగొట్టేస్తాడు. పోగొట్టి ఇంకేం లేదు, ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు అక్కడ. భార్య పిల్లల్ని దూరం చేస్తాడు, భార్య తనంతానే దూరం చేసుకునేటట్టు కూడా చేస్తాడు. భార్య మీద అనుమానం స్టార్ట్ అవుతుంది, అది భర్త మీదైనా భార్య మీదైనా. మా ఆయన ఎవరితోటో బాగా మాట్లాడుతున్నాడు రాత్రి, అవి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆడ మాట్లాడేది ఉండదు, ఆడ ఏముండదు ఆడ. కాకపోతే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆవిడ? ఎవరు? దాదాపు మగవాళ్ళ జీవితంలో 100కి 90% మగవాళ్ళ జీవితంలో ఇదో క్వశ్చన్ ఉంటుంది, ఎవరు ఆవిడ? ఆవిడ ఎవరు? ఎవరికి పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఆ 90లో 80 మందికి తెలియదు ఆవిడ ఎవరు, వాళ్ళకి తెలియదు.
కానీ ఆవిడెవరు, ఎవరు ఆవిడ, ఆవిడ ఎవరో పాపం వీళ్ళకి తెలియదు, ఆవిడకి తెలియదు, కానీ ఆవిడ అనే మాత్రం ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ, మెసేజ్లు చేస్తుంది ఆవిడ, ఎవరో మాత్రం తెలియదు, పాపం వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ ఆవిడ అనేది వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఆవిరైపోతుంది. కాబట్టి ఇది ఏలినాటి శనిలో జరిగేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్, 2.5 సంవత్సరం జరిగే ఫస్ట్ ఇంపాక్ట్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. అనుమానం రావడము, కుటుంబం కలహాలు రావడము, అన్నదమ్ముల మధ్యన వైరం రావడము, ఉద్యోగాలు పోవడం, ఇట్లా జరుగుతాయి. ఇంకా రిమైనింగ్ 2.5 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఉంటుంది ఎవరికి ఫోన్ చేసినా సరే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయపడతారు ఇంకా వాళ్ళు. వీడికి ఏదో వచ్చిందిరా, వీడు ఫోన్ చేస్తున్నాడు, వీడు డబ్బులు అడుగుతాడు, వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకరా మామ అని చెప్పుకుంటారు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు, చుట్టాల పెళ్ళిళ్ళకి పిలవరు, దేనికి ఇది రాదుగా. అప్పుడు ఏమైపోతుందంటే నీ వాళ్ళు ఎవరు, నీకు కాని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు కష్ట సమయంలో మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట. డబ్బు లేనప్పుడు మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట. నీ దగ్గర డబ్బు లేదనుకో, భార్య కూడా నీతో ఉండదు, వెళ్ళిపోతుంది. వీడి జీవితాన్ని ఇంకా వీడు బాగుపడడు, వీడి ఇంతే, వీడితో ఉంటే నా జీవితం మొత్తం నాశనం అయినట్టే అని వెళ్ళిపోతారు. కామన్గా ఏంటంటే ఇంకా వీడితో నాకు సుఖం లేదనుకొని కొంతమంది ఉండరు, ప్రాక్టికల్గా ఆలోచించుకొని పోతారు. కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే అట్లాంటి మూమెంట్లో పోయిన తర్వాత, ఏలినాటి శని పోయిన తర్వాత వాడికి అదృష్టం వస్తుంది. వాడు పొజిషన్కి వెళ్ళిపోయి వాడు కోట్లు సంపాదిస్తాడు కదా, అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది వీడిని మిస్ చేసుకున్నా కదా అని. అట్లాంటివి ఈ సంవత్సరంలో ఇది మిడిల్ గ్యాప్లో 2.5 సంవత్సరాలు జరుగుతాయి. ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి. మిత్రుల్ని శత్రువులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే శని మనకి మొత్తం నేర్పించేస్తాడు, ప్రపంచాన్ని 2 చేసేస్తాడు. చూడండి, గెలిచినప్పుడు నువ్వెవరో ప్రపంచానికి పరిచయం అవుతావు, కానీ నువ్వు ఓడిపోతే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది. సో ఓటమి ద్వారా నీకు ప్రపంచం ఏంటో నేర్పించేస్తాడు శని. అప్పుడు తెలుసుకొని మిగతా 2.5 సంవత్సరం లోపల డెవలప్ అవుతాడు, సెల్ఫ్ సస్టైన్ డెవలప్ అవుతాడు, మనిషి స్ట్రాంగ్ అవుతాడు. ఇంకా అప్పుడు నేర్చుకుంటాడు, నో చెప్పడం నేర్చుకుంటాడు జీవితంలో. నో అని చెప్పడం నేర్చుకుంటాడు, దేనికి అవసరమో దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకుంటాడు. సో ఏది వదిలిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఇదంతా ఏలినాటి శని అన్నాక తెలుస్తుంది. మంచి గుణపాఠాలు నేర్పిస్తాడు. అన్ని గుణపాలు దింపి మరీ గుణపాఠం నేర్పిస్తాడు, మామూలుగా నేర్పిబడు. నా లైఫ్లో నాకు ఏలినాటి శని నేర్పించిన గుణపాఠాలు నేను చాలా నేర్చుకున్నా. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా, అంటే మా నాన్న చాలా మందికి జ్యోతిష్యం చెప్పారు. ఈజ్ ద ఫేమస్ పర్సనాలిటీ. ఎవడింట్లో పిల్లలు తప్పైనా, ఎవడింట్లో గోదలు తప్పైనా, ఏది కష్టం వచ్చినా మా నాన్న దగ్గరికి వచ్చేటాడు. మా ఇంట్లో నిజామాబాద్లో అశోక్ వీధిలో పెద్ద లైన్ ఉండేది, అక్కడ చాయ్ దుకాణం ఉండేది, అన్ని వాళ్ళందరూ బతికేటోళ్ళు, మా నాన్న పేరు చెప్పుకొని బతికేటోళ్ళు. అందుకోసం అంటే జనాలు అట్లా లైన్ కట్టేటోళ్ళు, అంత రష్ ఉండేది. మేము ఫీజులు ఏముండేది కాదు, ఎవడు ఇష్టం వచ్చింది వాడు 10 రూపాయలు 5 రూపాయలు పంచాంగం మీద పెట్టేటోళ్ళు. నా లైఫ్లో మా నాన్న పక్కన నేను కూర్చున్నట్టు జ్యోతిష్యం చెప్పి చూస్తుండే, ఎవడు ఎంత పెడతాడు అని చూసేవాడు. అందుకోసం అంటే నేను కూడా ఎత్తుకుపోయేటోండి అనమాట మధ్యలో. సో 5 రూపాయలు 10 రూపాయలే, 100 రూపాయలు పెట్టేటోళ్ళు ఉండనే ఉండరు అసలు. అప్పట్లో 100 రూపాయలు అనేది ఎక్కువ, 100 రూపాయలు 500 ఎవరు పెట్టేదే కాదు. 10 రూపాయలు 20 రూపాయలు. కానీ మా నాన్న డబ్బులు చూసేవాడు కాదు, వాడు పేదవాడు, వాడి కష్టం చూసేవాడు మా నాన్న. కానీ మా నాన్నకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి ఆయన బెడ్ మీద పడ్డారో, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మా అన్న దగ్గర డబ్బులు లేవు, మేము మా నాన్నకి ట్రీట్మెంట్ కూడా చేసుకోలేకపోయినాము, అంత సిచ్యువేషన్ వచ్చింది మాకు. కానీ ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు డబ్బులు ఇస్తాడా, ఎవడు మంచిగా ఉన్నాడా, ఏం కథని ఎవడు అడగలే మమ్మల్ని. ఎందుకోసం అంటే డబ్బు ఎవడు అడగడు, ఎవడు అవసరానికి ఎవడు డబ్బు ఇవ్వడు. డబ్బు నీకు నువ్వే సంపాదించుకోవాలి, నీ దగ్గర దాచిపెట్టుకోవాలి. నీ కష్టం వచ్చింది అని నువ్వు చేయి చాపితే నీకు ఎవడు డబ్బు ఇవ్వడు, గుర్తుపెట్టుకో. నీ కష్టానికి నువ్వే బాధ్యుడివి, కాబట్టి నీ సంపాదన నువ్వే పెట్టుకోవాలి. నీ కష్టం వస్తే డబ్బు, నువ్వు ఎంత మంచి పనులు చేసినా అవసరానికి డబ్బులు నీకు ఎవడు ఇవ్వడు. ఎందుకోసం అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన లైఫ్లో కరెక్ట్ డైలాగులు చెప్తాడు. అదొక సినిమా డైలాగ్ ఉంటుంది, పట్టుకోవడం గొప్పన, వీడిపోవడం గొప్పన, ఇవన్నీ కథలు చెప్తాడు. చెప్పిన తర్వాత అందరు చప్పట్లు కొట్టిన తర్వాత లాస్ట్కి ఓ పంచ్ డైలాగ్ ఇస్తాడు. ఎవరు? రాజేంద్ర ప్రసాద్ చెప్తే, ఈ అబ్బాయి ఎవడు బాగా చెప్తున్నాడంటే, పురాణం ఎంత బాగా చెప్పినా పళ్ళెంలో 10 రూపాయలే ఇస్తారు, క్లియర్గా చెప్పేశాడు అంతే. నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత చేసినా నీకు క్లాప్స్ కొడతారు తప్ప, నీకు కష్టం వచ్చిందని నీ ఇంటికి వచ్చి నీకు ఎవడు హెల్ప్ చేయడు. ఇప్పుడు నాకు కూడా కష్టం వచ్చింది, కష్టం వచ్చినప్పుడు నాకు ఎవడు రాలేదు నా దగ్గరికి. నా డబ్బే నన్ను కాపాడింది, నా సెల్ఫ్ సస్టైనబిలిటీ, నా నాలెడ్జే నన్ను కాపాడింది. కాబట్టి ఏలినాటి శనిలో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఒకటే,
మీ యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ మీరు కాపాడుకోవాలి. అండ్ బీ పేషెంట్, ఓపిక్గా ఉండాలి. ఓకే, ఎనిమిటీ పెంచుకోవద్దు. ఏలినాటి శనిలో ఏంటి, ఎనిమిటీ పెంచుకోవద్దు. ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి, నేర్చుకోవాలి. ఏలినాటి శనిలో ఏం చేయాలి, మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. అక్కడనే ఇరుక్కుపోకూడదు, అదే గతంలో అక్కడనే ఇరుక్కుపోకూడదు, మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకోవాలి. నేను ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్తాను ఏలినాటి శని వాళ్ళకి. ఎవరెవరికి ఈ 2025లో ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళకి, అదేవిధంగా అష్టమ శని ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి, సప్తమ శని ఉండే కన్యారాశి వాళ్ళకి, అదేవిధంగా అర్ధాష్టమ శని ఉండే ధనుసు రాశి వాళ్ళకి, వీళ్ళందరికీ ఈ 5 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఈ సంవత్సరంలో ఈ ఫాలో అవ్వాలి. మిగతా అందరూ కూడా ఫాలో అవచ్చు, కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి 5 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒకటి ఫర్గెట్. ఫస్ట్ ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటి, ఫర్గెట్. గతం మర్చిపోండి. ఏవైనా మీకు ఇన్సిడెంట్ జరిగాయి, దుఃఖాలు జరిగాయి, అవన్నీ కూడా మర్చిపోండి, ఫర్గెట్. నెక్స్ట్ ఫర్గివ్. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, ఏది చేసినా వాళ్ళ మీద కక్షతోటో దానితోటో ఉండకండి. ఫర్గివ్, వాళ్ళని అక్కడ వదిలేసేయండి, ఫర్గివ్ చేసేసేయండి అంతే. నెక్స్ట్ మూవ్ ఆన్, ముందుకు వెళ్ళిపోండి, ఆగొద్దు. డోంట్ స్టాప్, మూవ్ ఆన్, కంటిన్యూ వెళ్తానే ఉండాలి. డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్, పోతానే ఉండాలి. నువ్వు ఇక్కడ మర్చిపోకపోయినా, క్షమించకపోయినా నువ్వు అక్కడనే ఆగిపోతావు. కాబట్టి మూవ్ ఆన్, వెళతానే ఉండాలి. ఫర్గెట్, ఫర్గివ్, మూవ్ ఆన్. ఓకే, నెక్స్ట్ 4th ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఐ లర్న్ టుడే, ఇది ఒకటి నేర్చుకోండి. లర్న్ ఎవ్రీ డే, ప్రతిరోజు ఒకటి నేర్చుకోండి. మీ యొక్క డైరీ తీసుకోండి, డైరీలో ప్రతిరోజు ఒకటే క్వశ్చన్, కానీ ఆన్సర్ మాత్రం వేరే ఉండాలి. ఏంటి, ఆన్సర్ మాత్రం వేరే ఉండాలి. క్వశ్చన్ ఒకటే, ఏంటి, వాట్ ఐ లర్న్ టుడే. ఓకే, ఇది ఒక డైరీ. వాట్ ఐ లర్న్ టుడే ఒక క్వశ్చన్. తర్వాత ఐదో క్వశ్చన్, వాట్ ఐ ఎర్న్ టుడే, ఈరోజు నేను ఎంత సంపాదించాను, ఏం నేర్చుకున్నాను, ఎంత సంపాదించాను. ఇవి చాలా ముఖ్యం. ఇది డైరీలో రాసి లైఫ్లో ముందుకెళ్ళండి. మీ జీవితంలో మిమ్మల్ని ఆపేటోడు ఎవడూ ఉంటాడు. ఈ ప్రిన్సిపల్తో వెళ్ళండి. సో వైరం పెంచుకోవద్దు. ఏలినాటి శనిలో ఉన్నదానికి వైరం పెంచుకోవద్దు. వైరం పెంచుకొని కోపం పెంచుకున్నాక అది నిన్ను కాల్చేస్తుంది. నువ్వు ఎవరినో ద్వేషిస్తుంటే వాడికి ఏం ఒరగదు, అది నిన్నే కాల్చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, నిన్ను ముందుకు ఎదగనివ్వదు. సో నువ్వు క్షమించలేదనుకోండి, ఆ దుఃఖం నిన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. వదిలేసి వెళ్ళిపో, నిన్ను మోసం చేసిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు, ముందుకెళ్ళిపో, జీవితంలో బాగుపడతావు. ఇది ఏలినాటి శని వాళ్ళు ఉండేవాళ్ళు తప్పకుండా నేర్చుకోవాలి. ఇది నేను జనరల్గా చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా, ఏలినాటి శనిలో చేయాల్సింది ఏంటంటే, మీకు గోరఖ్పూర్ గీతా ప్రెస్ దాంట్లో వెళ్తే మీకు పుస్తకం దొరుకుతుంది. ఇది ఏంటి అంటే హనుమాన్ చాలీసా, చిన్న పుస్తకం దొరుకుతుంది. ఏంటి, చిన్న పుస్తకం దొరుకుతుంది, అదొక పుస్తకం. రెండో పుస్తకం దొరుకుతుంది, సరే హనుమాన్ చాలీసా చెప్తాను. సో గోరఖ్పూర్ గీతా ప్రెస్లో హనుమాన్ చాలీసా బుక్ దొరుకుతుంది. అది ఎప్పుడు మీ జేబులో ఉండాలి. పొద్దున్న లేచిన టైం దొరికినా, ఏ టైం దొరికినా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉండాలి. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశతి లోకవు జాగర, రామదూత తులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ బజరంగి. ఇలా చదువుతూనే ఉండాలి. హనుమాన్ చాలీసా ఈ పాకెట్లో ఉందనుకోండి, మీకు ఏ నెగిటివ్ రాదు. ఇంకా 7.5 సంవత్సరాలు హనుమాన్ చాలీసా రోజు చదువుతాను ఉండాలి. ఇంకో రెండో పుస్తకం ఉంటుంది, అదేందో చూపిస్తాను, నా దగ్గర కూడా ఉంటుంది. అది నేను ఎప్పుడు పాకెట్లో పెట్టుకుంటూ ఉంటాను. ఇదేంటి, శ్రీమద్ భగవద్గీత. ఇంత చిన్న బుక్. ఇది ఎంత, ₹2. చిన్న పుస్తకం, చిన్న పుస్తకం. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ఇస్తారు. ఈ పుస్తకం పెట్టుకొని దాని యొక్క ఒక శ్లోకానికి సంబంధించిన మీనింగ్ ఏదైతే ఉందో ఆ మీనింగ్ నేర్చుకోవాలి. ఎన్ని శ్లోకాలు ఉంటాయి దీంట్లో, 700 శ్లోకాలు ఉంటాయి. ఏలినాటి శని ఎన్ని సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు. రోజుకో శ్లోకం, 700 రోజుల్లో 700 శ్లోకాలు అయిపోతాయి. ఓకే, మిగతా మళ్ళీ స్టార్ట్ చేయాలి. భగవద్గీత మొత్తం 3 సార్లు చదవండి. ఏలినాటి శని లోపల భగవద్గీత ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నోట్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఫాలోయింగ్లో కూడా వచ్చేస్తుంది భగవద్గీత. భగవద్గీత చదవడం కాదు, లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి. ఏలినాటి శని నేర్పించేది ఏంటి, కర్మ సిద్ధాంతం నేర్పిస్తుంది ఏలినాటి శని. కాబట్టి ఇది నేర్చుకుంటే ఏలినాటి శని మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఏలినాటి శని నెగిటివ్ కాదు, పాజిటివ్.
మనకు అన్ని నేర్పిస్తుంది కాబట్టి. నేర్పిస్తుంది. ఇంకొకటి ఉంటుంది, ఇది ఫైనల్. ఇప్పుడు 2 చెప్పాను కదా, ప్రాక్టికల్ వేలో మీకు డివైన్ ఎనర్జీ చెప్పాను, ఇది చెప్పాను. ఇంకొకటి ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కరు కూడా పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు, పంచభూత శివలింగాలు, ఇవి ఏలినాటి శనిలో దర్శనం ఎవడైతే చేసుకుంటాడో వాళ్ళకి ఏలినాటి శని అదృష్టంగా మారుతుంది. అందులో పంచభూత శివలింగాలు ఒకేసారి దర్శనం చేసుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు మీరు మెల్లిమెల్లిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ పంచభూత శివలింగాలు ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్ళామంటే ఒకసారి కంప్లీట్ చేసుకొని రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏవి అంటే పంచభూత శివలింగాలు ఏంటంటే పృథ్వీలింగం నుంచి మొదలు చేయాలి, లేదంటే ఆకాశలింగం నుంచి అయినా మొదలు చేయాలి. పృథ్వీలింగము ఆర్ ఆకాశలింగం 2 నుంచి మొదలు చేయాలి. సో ఫస్ట్ పృథ్వీలింగం ఏంటంటే కాంచీపురం ఏకాంబరనాథ స్వామి దేవస్థానం పృథ్వీలింగం. తర్వాత జలలింగం జంబుకేశ్వర స్వామి జలలింగం. తర్వాత మధ్యలో ఉంటుంది, ఇది వాళ్ళు అటు నుంచి స్టార్ట్ చేసిన ఇటు నుంచి స్టార్ట్ చేసిన, ఇది చాలా ఇంపార్టెంట్. అరుణాచల క్షేత్రం మధ్యలింగం. ఇదేంటి అగ్నిలింగం. వాయులింగం ఉంటుంది, శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత చిదంబర క్షేత్రం వెళ్ళిపోయి చిదంబర స్వామి దర్శనం చేసుకోవాలి. సో అయితే బిగినింగ్ కాంచీపురం చేయాలి, లేదంటే ఫస్ట్ బిగినింగ్లో చిదంబరంకి వెళ్ళిపోవాలి. చిదంబర క్షేత్రంలో ఆకాశలింగ పూజ చేసుకోవాలి, అక్కడ స్ఫటికలింగ పూజ ఉంటుంది. తప్పకుండా స్ఫటికలింగ పూజ చేసుకొని ఆకాశలింగ దర్శనం చేసుకోవాలి. మీరు స్ఫటికలింగ దర్శనం చేసుకోకుండా ఆకాశలింగం చేసుకున్నా అంటే బెస్ట్. తప్పకుండా స్ఫటికలింగ అర్చన మీరు చిదంబరంలో చేసుకోవాల్సిందే. దాని తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత అరుణాచలం, తర్వాత జంబుకేశ్వరం, తర్వాత కాంచీపురంలో పూజ చేసుకొని ఏకాంబరనాథ స్వామి దర్శనం చేసుకొని, తర్వాత ఏంటి కంచి కామాక్షి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి కొండెక్కాలి. సో దీంతో ఏలినాటి శనికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. ఇది